ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా సుడిగాలి చేత ఆ ఆ ఆ ఆ వెళ్ళుచుండగా ఆ యెహోవా ఆ ఉమ్ ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ 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 ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ ఆ ఆ ఆ ఆ ఉమ్ 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 ఆ ఉమ్ 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 ఆ చూసి హ్మ్. 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 మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము దేవా. వాక్యములోంచి మీరే మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు మేము ఆశతో చూస్తూ ఉన్నాము, కనిపెడుతూ ఉన్నాము దేవా. మీరు మాకు బోధించుమని, పరిశుద్ధాత్మ దేవా మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ పొందుకొనండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి
మరొకసారి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా ఏలియా జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా ఏలియా జీవితంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా గడిచిన వారంలో మనం చెప్పుకున్నటువంటి సంగతి, ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి యెజబెల్ అనేటువంటి రాణి ఆ స్త్రీ చేతిలో నుండి తప్పించుకోవడానికి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి దేవునితో చేసిన ప్రార్థన, దేవా ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు అని మరణాపేక్ష గలవాడై ఆయన ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు, బాగా అలసిపోయి ఆ బదరీ వృక్షము కింద కూర్చుండినప్పుడు లేదా నిద్రిస్తూ ఉండినప్పుడు యెహోవా దూత వచ్చి ఆయన్ని ముట్టి ఆయనకు భోజనము చేయమని ఆజ్ఞాపించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ భోజనము చేసి మరలా పండుకున్నప్పుడు రెండవ మారు యెహోవా దూత వచ్చి ఆయన్ని ముట్టి ఆయన్ని తట్టి, ప్రియులారా ఆయన్ని దర్శించి నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఉంది గనుక నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఆయన లేచి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చినట్లుగా గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా మిక్కిలి నిరాశ కలిగినటువంటి సమయాల్లో, అధైర్యము పడినటువంటి సమయాల్లో లేదా ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితుల్లో రెండవ మారు యెహోవా దూత వచ్చి ఆయన్ని బలపరిచి నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి పంపించడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా దేవుడు అంటూ ఉన్నాడు, ఐ యామ్ నాట్ డన్ విత్ యూ. ఏలియా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నా పని అయిపోయింది, నా పరిచర్య అయిపోయింది, నేను చేసిన సేవ అయిపోయింది, యెజబెలు పగబట్టి నన్ను చంపించాలని అధికారంలో ఉన్న రాజు, అధికారంలో ఉన్న రాణి నన్ను చంపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని కొరకు రోషము కలిగిన వాడినై నేను ఒక్కడినే ఉన్నాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు యెహోవా దూత వచ్చి ఆయనకి చెప్పిన మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు మన శక్తికి మించిన ప్రయాణాన్ని మన కొరకు ఉంచాడు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది? ఉద్యోగం చేసిన ప్రయోజనం లేదే, వ్యాపారం చేసిన ప్రయోజనం లేదే, పనికి వెళ్ళి వస్తున్న ప్రయోజనం లేదే అని అనుకుంటూ నిరాశతో ఉంటున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకంటే ఎలీషా అనేటువంటి దేవుని సేవకుడిని ఏలియా తనకు సక్సెసర్గా లేకపోతే తన తరువాత ప్రవక్తగా ఏర్పాటు చేయవలసి ఉన్నది. అలాగే ఇశ్రాయేలు దేశం మీద, సిరియా దేశం మీద రాజులుగా ఉండుటకు వారిని అభిషేకించవలసి ఉన్నది, ప్రతిష్ఠించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన చేయవలసిన పనులు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది కనుక దేవుడు ఏలియాను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన సేవ చేసేటువంటి దినాలు ఒక ముగింపులోనికి వస్తూ ఉండినప్పుడు తన యొద్దకు దేవుని సేవకుడిని తీసుకుని వెళ్ళిపోవాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సంగతి ఇక్కడ మనకు కనబడతా ఉంది. 2వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియా ఎలీషా కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ఇస్తాడండి. సంఘములో ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ఇస్తాడు. అది ఏదైనా కావచ్చు, ప్రసంగించే పరిచర్య కావచ్చు,
వాక్యాన్ని చదివే పరిచర్య కావచ్చు, ప్రార్థన చేసే పరిచర్య కావచ్చు, పుస్తకాలను సర్దే పరిచర్య కావచ్చు, మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య కావచ్చు, ఆహారాన్ని పంచిపెట్టే పరిచర్య కావచ్చు, లేదా ఏదైనా ప్రవచనపూర్వకమైన పరిచర్య కావచ్చు. ఏదైనా పరిచర్యను మనందరికీ దేవుడు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే పరిచర్య ఒక ముగింపుకు రాకముందు ప్రియులారా మనము చాలా సార్లు నిరాశ పడతా ఉంటాం, నిస్పృహకు లోనవుతూ ఉంటాం. ఏంటి బాధ, ఏంటి శ్రమ, ఏంటి ఇరుకు, ఏంటి ఇబ్బంది అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు మన విషయంలో విసిగిపోలేదనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుడు మన ద్వారా ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశించిన సంగతిని నెరవేర్చేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు, నాకు అమెరికాలో ఒక అమ్మగారు ఉన్నారు. అనిత మమ్మని పిలుస్తూ ఉంటాను. ఆమెకి ఇప్పుడు 92 సంవత్సరాలు. 92 సంవత్సరాల్లో ఆమె తన కారు తానే నడుపుకుంటుంది. బజారుకి వెళ్ళాలన్నా ఎక్కువ దూరం వెళ్ళటానికి పర్మిషన్ లేదు, కానీ తక్కువ దూరము ఒక 10 మైళ్ళు 15 మైళ్ళు దూరం వెళ్ళి రావటానికి, అలాగే బజార్లోకి వెళ్ళటానికి, లేదా తన యొక్క కార్యకలాపాలు చేసుకోవడానికి తన కారు తానే నడుపుకుంటుంది. తానే ఒంటరిగా ఒక్కింట్లో ఉంటుంది. 2 పోర్షన్లు ఇల్లు అది. ఏమండి, ఒక పోర్షన్లా ఉంటారు, కింద పోర్షన్ ఖాళీగా ఉంటుంది. ఎవరైనా తన యొక్క మనములు కానీ తన యొక్క చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఆ బేస్మెంట్లో వారు ఉండటానికి అటువంటి నివాసం అనేది ఆమె ఏర్పాటు చేసుకుంటూ ఉంది. ప్రియులారా, ఆమెతో ప్రార్థన చేసినప్పుడల్లా ఆమె చెప్పే సంగతి ఏంటంటే, దేవుడు నాకు ఎందుకో ఆయుష్నిస్తూ ఉన్నాడు, తన పని నా ద్వారా ఇంకా ముగింపు కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 92 సంవత్సరాల వయసులో ఎంత చురుగ్గా ఉంటుందో మీకు తెలుసా ప్రియులారా? ఎంత చురుగ్గా ఉంటుందో ప్రియులారా, ఎంత ఆశీర్వాదకరంగా ఆమె మాట్లాడుతూ ఉంటుందో. ఆమెకు దేవుడిచ్చినటువంటి మంచి తలాంతు ఏంటంటే బొమ్మలు వేయటం. బొమ్మలు వేయటం ద్వారా ఆ, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, తను వేసినటువంటి ఆ పిక్చర్స్ అన్నీ ఒక పుస్తకం లాగా తయారు చేసి, ఒక పుస్తకం లాగా ప్రింట్ చేసి ఆ జైల్లో ఉన్న ఖైదీలకి అందజేస్తూ ఉంది. ప్రియులారా, మంచి పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. 92 సంవత్సరాల్లో కూడా ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఇంకా నా యందు తన కృప చూపుతూ ఉన్నాడు, తన పనిని నా ద్వారా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె విసిగిపోలేదండి. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే ప్రియులారా, దేవుని సేవకు, దేవుని పరిచర్యకు వయస్సుతో సంబంధం లేదు. ప్రియులారా, మన ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదండి. దేవుడి యొక్క పరిచర్యకు రిటైర్మెంట్ అనేది లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు తన ద్వారా జరిగించుకోవాలని, మన ద్వారా జరిగించుకోవాలని ఉద్దేశించిన కార్యాలన్నీ నెరవేర్చేంత వరకు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రియులారా, తను పరలోక పిలుపునకు సిద్ధముగా ఉన్నాడు. ఆ సందర్భంలో తాను చేస్తున్నటువంటి ఆ పరిచర్య మనము చూస్తూ ఉన్నాము. ఈ 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయములో చూసినట్లయితే, ఆహాబు మరణించిన తరువాత అతనికి బదులుగా అహజ్యా రాజుగా నియమింపబడ్డం అనేది మనము చూస్తూ ఉన్నాము. ఆ మాటలు కొన్ని చదివి మనం ముందుకు వెళదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా సోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించునని
దూతలను పంపగా. ప్రియులారా, రాజుల్లో మార్పు లేదు. ఇంతకు ముందు మనం చదివాము, ఆహాబు అతని భార్య అయినటువంటి యెజెబెలు దేవునికి ఎంత విరోధముగా జీవించారో, దేవుని ప్రజలకు ఎంత విరోధముగా జీవించారో, దేవుని ప్రజలను విగ్రహారాధనలోనికి ఏ విధముగా నడిపించారో మనందరికీ తెలిసినటువంటి సంగతి. ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సూచక్రియలు చూపించినా, పరలోకం నుండి అగ్నిని దింపించి బలిపీఠాన్ని దహించి వేసినప్పటికీ కూడా, పరలోకము నుండి విస్తృతమైన వర్షాన్ని కురిపించి సూచక్రియలు జరిగించినప్పటికీ కూడా ఆహాబులో ఎటువంటి మార్పు రాలేదు. యెజెబెలులో ఎటువంటి మార్పు రాలేదు. ప్రియులారా, వారిలో మార్పు రాలేదు సరికదా, వారు దేవుని సేవకుని మీద పగపెట్టుకున్నారు. దేవుని ప్రవక్త మీద పగపెట్టుకున్నారు. వారిలో మార్పు రాలేదు. పగపెట్టుకొని దేవుని సేవకుణ్ణి ఏ విధమునైనా చంపించాలని అనుకున్నారు. ఆహాబు చనిపోయాడు యుద్ధంలో. మనందరికీ తెలిసినదే. గడిచిన వారంలో ఆ సంగతి మనము చూసాము. ప్రియులారా, ఆహాబు మరణించిన తరువాత అహజ్యా ఆయనకు బదులుగా రాజైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అహజ్యా ప్రమాదవశాత్తు కిటికీలో నుండి క్రింద పడి రోగి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రోగి అయి ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటి? దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుణ్ణి సమీపించాలి, లేదా దేవుని ప్రవక్తను సమీపించి దేవుని చిత్తాన్ని తెలియచుకోవాలి. కానీ ఈ రాజు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 2వ వచనం చదివినట్లయితే ఈ విధముగా ఉంది. 2వ వచనములో చూడండి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో గుండా కింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించునని దూతలను పంపగా. ప్రియులారా, ఇక్కడ చూడండి, తను ప్రమాదవశాత్తు రోగి అయ్యాడు. అయితే ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు దగ్గరికి వెళ్ళమని తన దూతలను పంపిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా చెడ్డదైనటువంటి కార్యము. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో నివాసం ఉంటూ ఉన్నాడు. సజీవుడైన దేవుణ్ణి వారు కలిగి ఉంటూ ఉండగా, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి బయల్జెబూబు యొద్దకు విచారించడానికి తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. బయల్జెబూబు అంటే ద లార్డ్ ఆఫ్ ఫ్లైస్ అని అర్థము. అంటే ఒక డీమనిక్ యాటిట్యూడ్ అనేది, లేదా ఒక డీమనిక్ దురాత్మల సమూహం అనేది మనకు అక్కడ కనబడతా ఉంది. లేదా ఇంకొక మాటలో చెప్పుకోవాలనుకున్నట్లయితే, ప్రియులారా, ఈ బయల్జెబూబు అనేటువంటి ఈ దేవత దురాత్మలతో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి దేవత లేదా దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకానొక సమయంలో బయల్జెబూబు అని నిందించబడినట్లుగా, దూషించబడినట్లుగా, అవమానించబడినట్లుగా ప్రియులారా క్రొత్త నిబంధనలో మనం చూస్తాము. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలులో జీవం కలిగిన దేవుడు ఉంటుండగా తన రోగము నయమవుద్దా లేదని తెలుసుకోవడానికి, విచారించడానికి దెయ్యాల దగ్గరికి పరిగెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, 3వ వచనం చూసినట్లయితే, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన
బయల్జెబూబునొద్ద మీరు విచారించబోచున్నారా? ప్రియులారా, సూటైనటువంటి ప్రశ్న. రాజు రోగి అయ్యాడు. ఆ రోగము తగ్గుతుందా లేదా అని విచారించడానికి తన దూతలను అన్య దేవతల యొద్దకు, దేవుళ్ళ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సమయంలో దేవుని వాక్యము తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉంది. 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజు పంపించిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకొని ఎక్రోనుకు దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోచున్నారా? ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే ఇటువంటి పరిస్థితి క్రైస్తవుల్లో కూడా కనబడతా ఉంది. క్రైస్తవులమని పేరు పెట్టుకొని నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ, ప్రియులారా, దేవుని పేరులో దెయ్యాలను ఆశ్రయిస్తున్న వారు ఈ దినాల్లో ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవునిని మనం వెంబడించవలసి ఉన్నది, దేవుని యొద్ద కనిపెట్టవలసి ఉన్నది, దేవుని యొద్ద విచారణ చేయవలసి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు అనేక మంది దేవుని యొద్ద విచారణ చేయడానికి బదులుగా దెయ్యముల యొద్దకు పరిగెట్టి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకముగా అన్యుల ఆచారాలను ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకముగా అన్యుల సంప్రదాయాలను వారిలో పాలిభాగస్తులు అవ్వడానికి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, మిశ్రితమైన జీవితం మనకు కనబడతా ఉంది. ఇటువంటి మిశ్రితమైన జీవితము హేయమైనది. ప్రియులారా, దేవుడు మనలను ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుపునకు తగినట్లుగా మనము జీవించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయా సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ దెయ్యాల దగ్గరికి పరిగెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది సరి అయినది కాదు. ఈ విషయాన్ని క్రైస్తవులైన వారు చక్కగా గమనించవలసి ఉన్నదని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం తెలుసుకోవటానికి దెయ్యాల దగ్గరికి పరిగెట్టేటువంటి క్రైస్తవులు ఈ దినాల్లో ఉండడము, లేదా వారి యొక్క ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించే క్రైస్తవ ముసుగులో ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి. ప్రియులారా, మన ప్రభువుని మనం యథార్థముగా వెంబడించవలసి ఉన్నది, యథార్థముగా ప్రభువును మనము అనుసరించవలసి ఉన్నది. ప్రియులారా, ఒకవైపు దేవుని వైపు చూస్తూ మరొక వైపు దెయ్యాల వెంట పరిగెట్టివంటి ఆ పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. ఒకవైపు దేవుని వైపు చూస్తూ మరొక వైపున హైందవులు లేదా ఈ లోకానుసారమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలను వెంబడించాల్సిన అవసరత లేదని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏ పరిస్థితిలోనైనా దేవుని మనము వెంబడించాలి. ప్రియులారా, స్వస్థత వస్తుందా లేదని చెప్పి ఈ రాజు దేవుణ్ణి విడిచిపెట్టి బయల్జెబూబు యొద్దకు తన దూతలను పంపించినప్పుడు దేవుడు వారితో చెప్తున్న మాట, ఇశ్రాయేలీయులలో దేవుడు లేడని చెప్పి అన్య దేవతల దగ్గరికి పరుగులు పెడుతూ ఉన్నారా? అటువంటి వారు ఎవరైనా ఉండినట్లయితే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సరి చేసుకోమని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వారు వచ్చి రాజుకి ఆ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. 6వ వచనమును చూసినట్లయితే, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయుడి,
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికినని వారు చెప్పగా. అవును ప్రియులారా, దేవుని యొద్ద నీవు సమీపించాలి. నీ పరిస్థితిని బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ ఆర్థిక సమస్యను బట్టి నీవు దేవుణ్ణి సమీపించాలి కానీ ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి దురాత్మను సమీపించకూడదు. చాలా మంది దేవుని నామములో దెయ్యాలను సమీపిస్తున్నటువంటి దురదృష్టకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, యథార్థంగా దేవునిని వెంబడించవలసినటువంటి అవసరత ఉందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే రాజు ఈ సంగతి విని తన్ను తాను దిద్దుకోవాలి. రాజు ఈ సంగతి విని మారు మనస్సు పొంది పశ్చాత్తాప పడాలి. కానీ రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వివరాలు అడుగుతూ ఉన్నాడు. 8వ వచనములో, అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమీగా ఆ మనుష్యుడు తిష్బీయుడని ఏలియా అని అతడు చెప్పెను. ప్రియులారా, నడుమునకు తోలుదొట్టి కట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అని మనం చదివినప్పుడు మనకు క్రొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చే యోహాను గుర్తుకొస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి సంగతి, బాప్తిస్మిచ్చే యోహాను ప్రభు మార్గాన్ని సరళము చేయడానికి ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగినటువంటి ప్రవక్త అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ప్రియులారా, ఇక్కడ అటువంటి వస్త్రధారణ మనకు కనబడతా ఉంది. సరే, వస్త్రధారణ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజు ఏ విధముగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనం చూసినట్లయితే, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలే యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆ సిచ్యువేషన్ బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది దేవుని సన్నిధిలో విలపించి దేవుని దాసునికి లేదా దైవజనునికి లోబడి పంపించినట్లుగా కనిపించట్లేదు. ఇక్కడ మనకు సిచ్యువేషన్ ఎలా కనబడతా ఉందంటే, ఏ విధము చేతనైనా ఏలియాను చిక్కించుకొని అతనికి హాని చెయ్యాలని ప్రయత్నించడానికి రాజు చూస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. ఏ విధము చేతనైనా ఏలియాను చిక్కించుకొని అతనికి హాని చెయ్యాలి. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి ఆహాబునకు, తన తల్లి అయినటువంటి యెజెబెలునకు వ్యతిరేకముగా కనబడతా ఉన్నాడు. వారు మరణించినప్పటికీ తన తల్లిదండ్రులకు శత్రువైన వాడు నాకు కూడా శత్రువు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీలో సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన స్వస్థపరచగలడు. ఆయన యొద్ద విచారణ చేసినట్లయితే నాకు స్వస్థత కలుగుతూ ఉందని మారు మనస్సు పొంది పశ్చాత్తాపడినట్లుగా మనకు కనిపించట్లేదు. ఆ 50 మందిని అతనితో పాటు వారికి అతిథిగా ఉన్నటువంటి ఆ ఆ ఆ వ్యక్తిని, ఆ అధిపతిని ఆయన దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. 10వ వచనం, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. ప్రియులారా, ఎంత భయంకరమైన సంగతో ఒక్కసారి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను.
ఏలియా దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, పరలోకము నుండి అగ్నిని భూమి మీద ప్రార్థన ద్వారా తీసుకొని వచ్చి బలిపీఠమును దహించగలిగినటువంటి ప్రార్థనాపరుడు, శక్తిమంతుడు, దేవుని అధికారము కలిగినటువంటి ప్రవక్త. ప్రియులారా, అటువంటి దేవుని సేవకుని యొద్దకి, దైవజనుని యొద్దకి వెళ్ళి, దైవజనుడా, రాజు నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు ఏలియా ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటంటే, నేనే దైవజనుడినైతే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేనే దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను, నీతో పాటు ఉన్నటువంటి ఆ 50 మందిని దహించి వేయును గాక అని ఆయన పలికినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వారిని దహించి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇది ఏలియా యొక్క అహంకారము, లేకపోతే దేవుడు తీర్పు ఆ విధముగా తీర్చడంలో పక్షపాతము చూపెడుతూ ఉన్నాడో అని అనుకోవద్దు. దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు, దేవుని ప్రవక్తకిచ్చినటువంటి అధికారము. ప్రియులారా, దేవుని సేవకునికి అధికారం ఉంది. దేవుని ప్రవక్తగా పిలువబడుతున్న వానికి అధికారం ఉంది. ప్రియులారా, దేవుని సేవకుని పక్షముగా దేవుడు నిలబడి, దేవుని సేవకుడు ఆజ్ఞాపించగా, ప్రార్థన చెయ్యగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుదాం, చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే ఈ విధముగా మనకు కనబడతా ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. అవును ప్రియులారా, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రోషము కలిగిన దేవుడు ఆయన, సార్వభౌముడు, సర్వాధికారి. ఎన్నిసార్లు చెప్పినా ప్రియులారా, ఆయన అధికారానికి అంతము లేదు. సర్వాధికారి ఆయన, సర్వశక్తిమంతుడాయన, దహించు అగ్నిగా దహించి వేయటానికి ఆయన ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాటను మనం చదువుదాము. వీలైతే మీ బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు మనము చదువుదాము. ఒక్కసారి ఆ మాట నేను తీస్తూ ఉన్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దహించే అగ్ని అయి ఉన్న ఆ దేవుణ్ణి నీవు ఆరాధిస్తూ ఉన్నావనే సంగతి నీవెరుగుదువా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవునికి ప్రీతికరమైన సేవ మనం చెయ్యాలి. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ప్రియులారా, ఎవరు నిర్లక్ష్యముగా ఉండకూడదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ దేవుడు తన కృప మన ఎడల చూడకపోయినట్లయితే,
దేవుడు తన కృపను మన ఎడల, తన కనికరమును మన ఎడల చూపకపోయినట్లయితే మన జీవితాలు ఎప్పుడో దహించి వేయబడి ఉండేవేమో. కానీ ప్రియులారా, ఒక్క విషయాన్ని గమనించండి. ఆయన మన ఎడల తన కృపను చూపెడుతూ ఉన్నాడు కదని మనము నిర్లక్ష్యముగా ఉన్న వీలు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని మనము తప్పక గ్రహించవలసి ఉన్నది. అయినప్పటికీ అహజ్యాలో ఎటువంటి మార్పు లేదు ప్రియులారా. రాజైన అహజ్యాలో ఎటువంటి విధేయత లేదు. ఇంకను దేవునికి వ్యతిరేకముగా ఆయన జీవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలీయుల్లో దేవుడు లేడా నిన్ను స్వస్థపరచడానికి, నీవు విచారించి తెలుసుకోవటానికి, నీవు కనిపెట్టి గ్రహించడానికి ఇశ్రాయేలీయులలో దేవుడు లేడా అని అడిగి ప్రశ్నించినప్పటికీ కూడా అహజ్యా మారు మనస్సు పొందలేదు. ఇంకా దేవునికి అవిధేయమైన జీవితాన్నే జీవిస్తూ ఉన్నాడు. సరే, అటువంటి పరిచర్య ఒక ముగింపులోనికి వస్తూ ఉంటుండగా ప్రియులారా, 2వ అధ్యాయంలో చదివినటువంటి ఆ సంగతులను మనము చూస్తూ ఉన్నాము. దేవుని కొరకు అగ్నిని భూమి మీదకి రప్పించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన ప్రవక్తగా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్, ఏలియా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. కనుక అటువంటి ఒక పరిచర్య ముగింపులోనికి వస్తూ ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయము మొదటి నుండి చదువుదాము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియా ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ప్రియులారా, వారు చేయాల్సిన పరిచర్య ఒక ముగింపులోనికి వచ్చినప్పుడు దేవుడు తన సేవకుణ్ణి పిలుచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో కూడా అదే. ప్రియులారా, తాను పరమునకు చేర్చబడు దినములు సమీపముగా ఉండినప్పుడు ఆయన తన ముఖమును యెరూషలేము వైపునకు త్రిప్పెను అని లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చదువుతాము. అవును ప్రియులారా, తను సేవ చేసే దినములు ఒక ముగింపులోనికి వస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసించినంత కాలము ఆయన సేవ చేసి, పరిచర్య చేసి, ఆయన పరమునకు కొనపోబడే దినాలు లేదా సిలువ మరణానికి అప్పగింపబడిన దినాలు సమీపిస్తూ ఉంటుండగా యెరూషలేములోనికి వెళ్ళటానికి తన ముఖమును సిద్ధపరుచుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఏలియా గొప్పదైన పరిచర్య చేసి ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన నీరసపడి, నిరుత్సాహపడి, దీన స్థితిలో ఉంటూ ఇంత మట్టుకు చాలును, ఇదిగో నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా ప్రాణాన్ని తీసుకోమని చెప్పినప్పుడు నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఉందని యెహోవా దూత వచ్చి ఆయన్ని ధైర్యపరిచి తిరిగి సేవలోకి పంపించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అటు తరువాత సుమారు 10 సంవత్సరాలు అయిన తరువాత ఇప్పుడు తను పరమునకు చేర్చుకోబడిన దినాలు ఆసన్నమయ్యాయి గనక, లేదా సుడిగాలి ద్వారా ఆకాశమునకు ఆరోహణ అవ్వలసిన సమయం ఆసన్నమై ఉన్నది గనుక దేవుడు ప్రవక్తను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా తన పనిని కొనసాగించడానికి దేవుని యొక్క ఆజ్ఞ చెప్పున దేవుడు ఏలియాను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తను చెప్పిన ప్రకారముగా ఏలియా తను విడిచిపెట్టి వెళ్ళిన ఆ పరిచర్యను కొనసాగింపు చేయడానికి ఎలీషాను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక సంగతి మనకెప్పుడు అర్థమవుతా ఉంది. పరిచర్యలో ఎప్పుడు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళడము చాలా మంచిది.
లేదా ఆ పరిచర్యలో జతపని వారముగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ అంశాన్ని మరొక్కసారి చదువుదాము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ప్రియులారా, దేవుని యొక్క పని జత పని వారుగా చేయడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని పని కలిసి చేయడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. మోషే అహరోనులు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఆయన మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ఆయన స్నేహితుడు యోనాతాన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు యోహానులు శృంగారం అనే ఆ దేవాలయంలోనికి కలిసి ఎక్కి వెళుతున్నటువంటి సందర్భం. పౌలు బర్నబాలు పరిచర్య కొరకు ప్రత్యేకించబడ్డాం. ఆ తరువాత పౌలు శీల ప్రత్యేకించబడి పరిచర్య చేయబడి చెరసాలలో ఉండడం. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని పరిచర్య జతపనిగా చేయవలసి ఉన్నది అనటానికి సూచనగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏలియా ఒక తరానికి చెందినవాడైనట్లయితే ఎలీషా ఆ తరువాత తరానికి చెందినవాడిగా కనబడతా ఉన్నాడు. ఏలియా విడిచిపెట్టి వెళ్ళిన ఆ పరిచర్యను కొనసాగించడానికి ఎలీషా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవజనుడుగా ఉన్నాడు. వారిద్దరూ కలిసి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సేవ, దేవుని పరిచర్య అనేది టీం వర్క్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిసి పని చేయవలసి ఉన్నది. జత పని వారం మనమంతా కలిసి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసి ఉన్నదనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిద్దరూ కలిసి వెళుతూ ఉన్నారు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 4 ప్రాముఖ్యమైన పట్టణాలు లేదా 4 ప్రాముఖ్యమైన ప్రదేశాలు మనకు కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులో మొట్టమొదటిది ఏంటంటే వారిద్దరూ కలిసి గిల్గాలునకు వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ 4 ప్రాంతాలలో ప్రవక్తల యొక్క శిష్యులు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు. అంటే ప్రియులారా, ఏలియా నివసించిన కాలంలో కావచ్చు, లేదా అంతకు ముందు సమూయేలు నివసించిన కాలం నుండి కావచ్చు, దేవుని ప్రజలను ఒక మంచి మార్గములో నడిపించగలిగినటువంటి, దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగినటువంటి ఒక శిష్య బృందం అనేది ఎప్పుడూ ఉంటూ ఉండేది. దానినే ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, సమూయేలు కూడా అటువంటి ఒక శిష్య బృందాన్ని కలిగి ఉన్నట్లుగా సమూయేలు గ్రంథంలో మనం చూడవచ్చు. అలాగే ఏలియా నివసించిన కాలంలోను, ఎలీషా నివసించిన కాలంలోను ప్రియులారా ప్రవక్తలు శిష్యులుగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ 4 ప్రాంతాలలో అటువంటి శిష్యులు ఉండడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి శిష్యులుగా తర్ఫీదు పొందడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, సంఘాల్లో శిష్యులు తయారు చేయబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఫిలడెల్ఫియా స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ అనేటువంటి పరిచర్యను మనం ప్రారంభించి అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నాము. అది ఎంతో ప్రయాసతో కూడినటువంటి పరిచర్య అయినప్పటికీ ప్రియులారా, ఎంతోమంది సహకరిస్తూ ఉంటుండగా ఈ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రియులారా, గమనించండి, శిష్యులు తయారు చేయబడాలి, శిష్యులు కట్టబడతా ఉండాలి.
దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని పరిచర్యను కొనసాగించడానికి ఇటువంటి శిష్యరికపు బృందాలనేవి ఎంతో అవసరం. ప్రియులారా, ఏలియా నివసిస్తున్నటువంటి ఆ కాలంలో అటువంటి శిష్య బృందాలనేవి ఆయా చోట్ల ఉన్నాయి. తాను పరమునకు వెళ్ళిపోక మునుపు ఆ శిష్య బృందాలను దర్శించాలనేది ఏలియా యొక్క ఉద్దేశము. ఏలియా పట్ల దేవుడు ఉంచినటువంటి దైవ చిత్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏలియాని నడిపిస్తూ ఉన్నాడు. వారిద్దరూ కలిసి గిల్గాలునకు వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం ఏంటంటే, గిల్గాలు అనేది ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా నివసించినటువంటి, క్యాంపింగ్ చేసినటువంటి స్థలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గిల్గాలు అనేది ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించిన తర్వాత వారు మొట్టమొదట క్యాంపెయిన్ చేసినటువంటి లేదా నివాసం ఉన్నటువంటి స్థలము. ప్రియులారా, అది నూతన ప్రారంభానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గిల్గాలు అనేది నూతన ప్రారంభము. వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు, గిల్గాలులో నివాసం ఉన్నారు. అక్కడి నుండి నూతన జీవితం అనేది వారు ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో గిల్గాలు అనేది నూతన ప్రారంభానికి సాదృశ్యముగా ఉన్నది కనుక గిల్గాలు అనే చోటికి మనం వెళ్ళి అక్కడి నుండి నూతన జీవితాన్ని మనము ప్రారంభించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ ప్రయాణంలో గిల్గాలు అనుభవం మనకు ఉందా? దేవునికే మహిమ కలుగును గాక. ఏలియా, అతని శిష్యుడైన ఎలీసా గిల్గాలుకు వెళుతూ ఉన్నారు. అక్కడ శిష్య బృందాన్ని, ప్రవక్తల శిష్య బృందాన్ని కలుసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ జరిగిన సంగతి 3వ వచనంలో చూసినట్లయితే, క్షమించండి, 2వ వచనంలో చూసినట్లయితే, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సేవకునికి అతని శిష్యునికి ఉన్న అటాచ్మెంట్ ఇక్కడ చూడండి. దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళిపోబోతూ ఉన్నాడు గనక ఇంత మట్టుకు చాలును, సమాధానముగా మీరు దేవుని యొద్దకు వెళ్ళండి, మిగతా పని నేను కొనసాగిస్తాను అని ఎలీషా అనలేదండి. ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే మన బంధుత్వాలు, మన స్నేహాలు, మన అటాచ్మెంట్స్ అనేవి ఎంత చులకనగా ఉన్నాయో, ఎంత డొల్లగా ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది. చివరి వరకు మీరేనండి, చివరి వరకు మీతోనే ఉంటామండి అన్నవారు ఈ దినాన లేరు. చివరి వరకు మీతో ఉంటామని చెప్పిన వారు ఈ దినాన లేరు. ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే, అంటి పెట్టుకొని ఉంటామన్నవారు ఈ దినాన ఉండకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఒక మాట, ఎలీషా తీర్మానం తీసుకున్నాడు. ఏలియా అతన్ని పిలిచినప్పుడు, సేవ కొరకై అతన్ని పిలిచినప్పుడు ఆయన తీర్మానం తీసుకున్నాడు, నిన్ను నేను విడిచిపెట్టను అని. ప్రియులారా, అటువంటి అటాచ్మెంట్ అనేది మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా చెప్తున్నటువంటి సంగతి ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రియులారా, వారు కలిసి ప్రయాణము చేసినటువంటి రెండవ ప్రదేశము బేతేలు. బేతేలు అనగా దేవుని ఇల్లని
అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, బేతేలు అనేది చారిత్రాత్మక స్థలము. ఇశ్రాయేలీయుల్లో పితరులైన వారు ఈ బేతేలు దగ్గర బలిపీఠాలు కట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియులారా, అబ్రహాము బలిపీఠము కట్టినట్లుగా తెలుస్తా ఉంది. యాకోబు బలిపీఠము కట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. పితరులు అనేక మంది ఈ చోట బలిపీఠాలు కట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియులారా, బలిపీఠము అనేది ఇంతకు ముందు నేను చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునిని సమీపించేటువంటి స్థలము, దేవునితో సహవాసం చేసేటువంటి స్థలము. అటువంటి స్థలానికి ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఇంటికి కలిసి వెళతామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు కుటుంబాలుగా రాకపోవడము. కొంతమంది భార్యలొస్తారు, భర్తలు రారు. కొంతమంది భర్తలొస్తారు, భార్యలు రారు. కొంతమంది పిల్లలొస్తారు, తల్లిదండ్రులు రారు. కొన్నిసార్లు తల్లిదండ్రులొస్తారు, పిల్లలు రారు. ప్రియులారా, కుటుంబము సమేతముగా దేవుని సన్నిధిలోనికి, దేవుని ఇంటికి వెళ్ళడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఇక్కడ సందర్భం వచ్చింది గనక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే, దేవుని సన్నిధికి కుటుంబాలుగా వెళతాము. వారు కలిసి బేతేలుకి వెళుతూ ఉన్నారు. బేతేలు అంటే దేవుని ఇల్లని అర్థము. దేవుని ఇంటికి నువ్వు వెళ్తావా? హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరము. ప్రియులారా, దేవుని మందిరము అంటే దేవుని సంఘము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి మనము తప్పక కుటుంబ సమేతముగా వెళ్ళవలసి ఉన్నది అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు బేతేలులోకి వచ్చినప్పుడు, 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అవును, ఎడబాటు కాలం వచ్చింది. అంతవరకు సుమారుగా అనుకుందాం, ఒక 10 సంవత్సరములు ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ఇప్పుడు తన గురువు గారు లేదా ప్రవక్త దేవుని యొద్దకు కొనుపోబడే సమయము ఆసన్నమైంది. ఆ సంగతి నీవు ఎరుగుదువా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంగతి నాకు తెలుసని చెప్పి ఎలీషా పట్టు విడవక ఆ దేవుని యొద్దకు లేదా ఏలియాతో కలిసి వెళ్ళడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అటు పిమ్మట 4వ వచనములో, అటు పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు కలిసి ప్రయాణము చేసినటువంటి 3వ ప్రాంతము యెరికో. యెరికో అనగా మీ అందరికీ తెలుసు ప్రియులారా, యెహోషువ నాయకత్వంలో యెహోషువ పొందుకున్నటువంటి మొట్టమొదటి విజయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ తన సైన్యముతో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత తాను మొట్టమొదట పొందుకున్న విజయము యెరికో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను విజయ స్థానములో నడిపిస్తూ ఉంటుండగా ఆ విజయ స్థానములోనికి రావటానికి నీవు ఇష్టపడతావా? ప్రియులారా, ఈ ప్రాంతాలన్నీ, ఈ పట్టణాలన్నీ ఒక ప్రత్యేకమైనవి. అక్కడ దేవుని ప్రవక్తలు శిష్యరికము చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని ప్రజలకు ఆ దేవుని వాక్యాన్ని అందించేవారుగా ఉంటూ ఉన్నారు. అటువంటి ప్రాంతాలను ఏలియా దర్శించి పరమునకు వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెరికో అనేది దేవుని వాక్యములో మనకు తెలియచేయబడినట్లుగా యెహోషువ
పొందినటువంటి మొట్టమొదటి విజయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళిన తరువాత 6వ వచనములో, అంతట ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పెను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథములో యోర్దాను అనేది మరణానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. లిటరల్గా కూడా యోర్దాను నది మృత సముద్రంలో చేరుతా ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఆ యోర్దాను నదిని దాటి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంకా ఆ వాక్యాన్ని చదివినట్లయితే 9వ వచనంలో 8వ వచనంలో చూసినట్లయితే, అంతట ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు, దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, ఒక వ్యక్తిని తన చేతిలో ఎంత బలముగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఇదిగో తను పరమునకు చేర్చుకొనబడక ముందు ఆయా ప్రాంతాలను ఏలియా దర్శిస్తూ ఉన్నాడు. శిష్య బృందాలను దర్శిస్తూ ఉన్నాడు. బహుశా వారికి తన చివరి మాటలు చెబుతూ ఉన్నాడేమో. వారిని దర్శించిన తరువాత చివరకు మరణానికి సాదృశ్యమై ఉన్న యోర్దాను నదిని దాటి వెళుతూ ఉన్నాడు. మరణాన్ని పాయలుగా చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ యోర్దాను నది అంచుల మట్టుకు పారుతూ వారికి ఆటంకంగా ఉందని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. అయితే దేవుడు యెహోషువకు సెలవిచ్చిన సంగతి, మందసాన్ని మోస్తున్న యాజకులను ముందు నడవమని చెప్పి వారి కాళ్ళు యోర్దాను నది నీటి అంచున తగులగానే యోర్దాను నది పాయలుగా విభజించబడ్డం అనేది, ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళడం అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఆ మరణాన్ని చీల్చివేసుకొని ఏలియా తన శిష్యుడు ఎలీషా అవతలి ఒడ్డునకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అవతలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఇదిగో జరిగిన సంగతి మనకు కనబడతా ఉంది. ఒక్కసారి 9వ వచనం చదువుదాము. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు చేయుమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఎలీషా మరొక మాట ఆలోచించకుండా ఆయన అడిగినది ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు, రెండింతల ఆత్మ నా మీద నిలిచిండులాగున నాకు దయచేయుము అని ఎలీషా తన యజమానుడు లేదా తన గురువు అయినటువంటి ఏలియాను అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సందర్భంలో అగ్ని రథము, అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను సుడిగాలిలో నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఏలియా పరిచర్య చూసినట్లయితే అగ్ని పరిచర్యగా మనకు కనబడతా ఉంది. 450 మంది బయలు ప్రవక్తలను, తన్ను వ్యతిరేకిస్తున్నటువంటి యెజబెలు అనేటువంటి ఆ స్త్రీని, అహాబు అనేటువంటి ఆ రాజును 2 పడవల మీద కాళ్ళేస్తూ దివమస్కులై ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని ప్రార్థన చేసి పరలోకము నుండి అగ్నిని దింపి బలిపీఠమును మండించగలిగినటువంటి శక్తివంతుడు, ధైర్యవంతుడు ఏలియా. అహాబు కంటే ముందుగా వర్షములో
ముందుగా పరిగెత్తినటువంటి ధైర్యవంతుడు ఏలియా. దైవజనుడా, నిన్ను రాజు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు, నేనే దైవజనుడినైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను నీతో పాటు ఉన్నటువంటి ఆ 50 మందిని దహించి వేయగాక అని చెప్పినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి దహించి వేయడము. అలాగా మరొక 50 మంది అతని యజమానుడు వచ్చి చెప్పినప్పుడు ఆ విధముగానే నేనే దైవజనుడిని అయినట్లయితే అగ్ని ఆకాశం నుంచి వచ్చి దహించి వేయును గాక అని చెప్పినప్పుడు ఆ విధముగా దహించబడిన సందర్భం మనకు కనబడతా ఉంది. ఆ తరువాత అగ్ని రథముల చేత ఆయన పరలోకమునకు దేవుని యొద్దకు కొనుపోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏలి యొక్క పరిచర్య అకస్మాత్తుగా మనకు కనబడతా ఉంది. తిష్బీడ్ అని ఏలియా, ఆయన పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలియవు. అలాగే ఆయన అర్ధాంతరంగా దేవుని యొద్దకు, అంటే తనకు అప్పగించబడినటువంటి ఆ పనిని ముగించుకొని తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అద్భుతమైన ప్రవక్త, దేవుని యొక్క అధికారము శక్తి కలిగినటువంటి ప్రవక్త. అందుకే ఏలియాను ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రియులారా, నిజముగా అగ్నిని దింపగలిగినటువంటి ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకమునకు లేదా దేవుని యొద్దకు ఆయన వెళ్తూ ఉండినప్పుడు 12వ వచనములో ఎలీషాది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 2 ఆత్మ నాకు కావాలి అని అడిగాడు. ఇప్పుడేమో దేవుడు అతని విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన యజమానుడు లేదా తండ్రి సమానుడైనటువంటి లేదా తన గురువైనటువంటి ఏలియాతో కలిసి ఆరిన నేలను అవతల వైపుకి వెళ్ళాడు. కానీ ఆ నీళ్లు మరలా కలిసిపోయాయి. మరి ఇప్పుడు అటువైపు నుంచి ఇటు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానము అతని చేతిలో ఉంది. దేవుడు 2 ఆత్మ ఆయనకి ఇచ్చి ఉన్నాడు అనటానికి విశ్వాసముతో ఆయన పని చేయవలసి ఉన్నది. కనుక ఆ దుప్పటి తీసుకొని ఆ నీటి మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పగానే ఆ నీరు పాయలుగా విడిపోవడము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రశ్నతో నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడో ఒక సూటైన ప్రశ్న. ఏలియా దేవుడు మన మధ్యలో ఉన్నాడా? అటువంటి విశ్వాసము మనకుందా? ప్రియులారా, ఈ 2025వ సంవత్సరము ప్రారంభం అవుతుండగానే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. దేవుడు అద్భుతములు చేసే కాలము తిరిగి ఆసన్నమైనది. ఆది అపోస్తలుల కార్యములో దేవుడు చేసినటువంటి అద్భుతాలు తిరిగి నెరవేర్చబడేటువంటి దినాలు ఆసన్నమై ఉన్నాయి. ప్రియులారా, ఏలియా దేవుడు సంఘములో ఉన్నాడా? ఏలియా దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఏలియా దేవుడు మన మధ్యలో అటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడా? ఏలియా దేవుడు అటువంటి సూచక్రియలను మన మధ్యలో చేస్తూ ఉన్నాడా? అగ్ని వంటి కార్యాలను, దహించు అగ్ని కలిగినటువంటి కార్యాలను లేదా దహించే అగ్ని అయ్యున్నటువంటి దేవుడు అద్భుతమైన కార్యాలను మన జీవితాల్లో చేయునట్లుగా
ఆయన మన మధ్యలో ఉన్నాడా? పరీక్షించుదామా? ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? ఆయన మన మధ్యలో ఉండి అద్భుతాలను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడో లేదో ఒక్కసారి పరిశీలన చేద్దామా? వెనక్కి రండి. అద్భుతాలను దేవుని కొరకు మనము చూద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుత కార్యాలు దేవుడు తిరిగి చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దానికి కావలసినదంతా దేవుని యందు విశ్వాసం ఉంచుట. ఎలీషా దేవుని నమ్మాడు. రెండంతల ఆత్మ నా మీద ఉందని చెప్పి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని చెప్పి, ఆ ఆ నీటిని కొట్టినప్పుడు నీరు రెండుగా విభజింపబడటం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని అద్భుతము అక్కడ నెరవేర్చబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మన జీవితాల్లో అటువంటి అద్భుతాలు మనము చూడాలి. మన జీవితాల్లో రెండంతల ఆత్మ అభిషేకము మనం పొందుకోవాలి. మన జీవితాల్లో అటువంటి శక్తి ప్రత్యక్షపరచబడాలి. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అగ్ని అయి ఉన్నాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏలియా దేవుడు, ఎలీషా దేవుడు. ఈ దినాన మనకు దేవుడై నిన్న నేడు ఎన్నడూ మారని వానిగా ఉంటూ ఉన్నాడు గనుక అటువంటి దేవుణ్ణి ఆశ్రయించుదాము. దేవుని చిత్తము ఈ భూమి అంతటా నెరవేర్చబడులాగున దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో అనుభవించుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏలియా దేవుడు మా మధ్యలో ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. మా అపనమ్మకాన్ని బట్టి మమ్మల్ని క్షమించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. అద్భుత కార్యములు తిరిగి మీ సంఘము ద్వారా జరిగించుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ప్రకారముగా మీ చిత్తము ఈ భూమి అంతటా నెరవేర్చబడినట్లు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. దయచేసి